థ్యాంక్ యూ బ్రదర్ బ్రహ్మజీ గారు. మంచి పాట కూడా మనం విన్నాం. అర్హత లేదు, కానీ ఆయన కృపకు యోగ్యులమైపోయాం. చక్కని అర్థంతో కూడిన పాట విన్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. నిజంగానే మరి ఈ రీతిగా మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని కృపే. మనలో ఏ యోగ్యత లేదు. ఆయన కూడా ప్రభు మన జీవితాల్ని, మన ఆయుష్ని పెంచుతూ ఈ రీతిగా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. మరి ఒకరోజు ఎక్స్ట్రా మన జీవితంలో కలిగింది అంటే అది ప్రభు కొరకే. ఆ ఒక్కరోజు ప్రభు కొరకు వాడబడాలనేది ఆయన ఆశ. కనుక మన కొరకు మనం జీవించటం కాదు. కనుక జీవించట క్రీస్తే. ఆయన కొరకే జీవించాలి. అందుకనే కొరింథీయులకు రాసిన, మీరు రెఫరెన్స్ చూడొద్దులే కానీ, 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించట కొరకు ఆయన అందరి కొరకు మృతి పొందెను అని ఉంటుంది. కనుక జీవించువారు ఇక మీదట తమ కొరకు కాదు, రక్షింపబడిన తర్వాత మనం ఆయన కొరకు జీవించాలి. ఇది ప్రభు మనకి ఇస్తున్నటువంటి గొప్ప సవాలు. కనుక ఒకరోజు మన జీవితంలో పొడిగింపబడింది అంటే అది ఆయన కొరకే అన్నట్టుగా మనం ఆలోచన చేసుకోవాలి. మరి ఈ చక్కని పాట ద్వారా వచ్చినటువంటి తలంపును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ అందరికి కూడా మరొకసారి యేసు నామములో శుభములు. అలాగే నూతనంగా ఎవరైతే మరి ఈ బైబిల్ స్టడీలో పాల్గొంటున్నారో వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అలాగే ఆహ్వానం ఇస్తూ ఉన్నాను. మరి ప్రభు అయిన యేసు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క స్టడీస్ మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని నేను భావిస్తున్నాను. ఈరోజు క్రొత్తగా వచ్చిన వారికి కూడా ఇది ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను తలస్తూ ఉన్నాను. మరి ఈ రోజున మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం చూడబోతున్నాం. ఈ అంశం ఏంటంటే, మనం జనరల్గా దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోం, కానీ ఇది చాలా అవసరమైనటువంటి అంశం అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేంటనంటే పరలోకం. పరలోకం అనేటువంటి ఈ యొక్క టాపిక్ మనం ప్రకటన గ్రంథం లాస్ట్కి వచ్చేస్తున్నాం. ఆ చివరి అధ్యాయంలోకి వచ్చే లోపల మనకి ఈ విషయాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. పరలోకం ఏంటి, అసలు ఎక్కడుంది, ఇది ఉందా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. కొంతమంది కొన్ని హేతువాదులు ఉంటారు, వాళ్ళకి అనేకమైన అనుమానాలు ఉంటాయి. అసలు పరలోకాన్ని ఎవడు చూసి వచ్చాడని. ఒక బోధకుడు ఇలాగే ప్రసంగం చేస్తున్నాడట, వీధిలో నిలబడి, పరలోకం ఎంతో గొప్ప లోకం, అది అక్కడికి వెళ్ళాలి మన అందరం, అక్కడ దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, మరణం ఉండదని చెప్తున్నాడంట, సంతోషం ఉంటుందని చెప్తున్నాడంట. ఆ బోధకుడు అలా చెప్తా ఉంటే వింటున్నటువంటి వాళ్ళలో ఒక అతను గబుక్కని ఆఫ్ చేసి అన్నాడంట, నువ్వు ఎప్పుడన్నా ఇల్లు చూసి వచ్చావా పరలోకానికి, పరలోకం ఇలాగుంటుంది అని చెప్పడానికి అని అన్నాడట. అంటే అప్పుడు ఈ బోధకుడు అన్నాడట, మీరు ఎప్పుడన్నా ఈ భూమి మీదకి ఒకసారి వచ్చి చూసుకొని పోయారేటి, ఇక్కడ పుట్టక ముందు అన్నాడట. మీరు ఉన్నట్టుండి ఇక్కడ పుట్టేశారు అంతే భూమి మీద. ఈ భూమి మీద పుట్టారు కనుక ఈ భూమి ఉందనని మీకు తెలిసింది అంతే, కానీ ముందు వచ్చి చూసుకొని పోలేదు కదా మీరు. అలాగే బైబిల్ చెప్తుంది పరలోకం ఉందని. ఒక దినాన మనం అందరం అక్కడికి వెళ్తాం. ఒకసారి వెళ్ళి చూసి రావాల్సిన పని ఏం లేదు మనకి. మనం విశ్వసిస్తున్నాం, దేవుడు మనకి బైబిల్లో ఈ మాట రాసి పెట్టాడు కనుక మనం విశ్వసిస్తున్నాం. దేవుని బిడ్డలారా, హెబ్రీ భాషలో ఈ పదం, పరలోకం అనే పదం 400 పాత నిబంధనలో 421 సార్లు ఉంటుందన్నట్టుగా మరి కొంతమంది వ్యాఖ్యాన కర్తలు మనకి జ్ఞాపకం చేశారు. అలాగే గ్రీక్ భాషలో 273 సార్లు క్రొత్త నిబంధనలో ఈ పదం ఉపయోగించబడినట్టుగా చెప్తూ ఉన్నారు. నేనైతే కౌంట్ చేయలేదు, నేను లెక్క వేయలేదు, కానీ బట్ కొంతమంది వ్యాఖ్యానకర్తలు అలాగే స్టడీ చేసిన వారు చెప్తుంది ఏంటంటే, క్రొత్త నిబంధనలో పరలోకం అనే మాట గ్రీక్ భాషలో 273 సార్లు అది ఉపయోగించబడ్డట్టుగా చూస్తా ఉన్నాం. అలాగే ద్వితీయోపదేశ కాండంలో చక్కని మాట కూడా ఉంది. 10వ అధ్యాయం 14వ వచనంలో, ఆకాశము మహాకాశము అందున్నదంతయు దేవుడైన యెహోవాదే. ఆకాశం అన్నప్పుడు కేవలం ఆకాశం కాదు, అది పరలోకం అన్నమాట.
ఇంగ్లీష్లో హెవెన్ అనే మాట ఉపయోగించబడింది. హెవెన్ అండ్ ఎర్త్ అని అన్నాడు. అని అంటే అది పరలోకం అని అర్థం అనమాట హెవెన్ అంటే. కానీ తెలుగు ట్రాన్స్లేషన్లో ఏమని ఇచ్చాడంటే హెవెన్ అనే మాటకి ఆకాశం అనే మాట పెట్టాడు అనమాట. భూమి ఆకాశములు అని అన్నాడు. భూమి పరలోకము ఆయన సృష్టించిందే అని. నెహెమ్యా గ్రంథం ఒకసారి చూడండి, మీరు ఎవరన్నా చదవచ్చు కూడాను. 9వ అధ్యాయం 6వ వచనం, 407 పేజ్ నెంబర్. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడవు. చాలు, చూసారా? ఆకాశము మహాకాశములను సృజించి కాపాడుతున్నవాడు నీవే అని ఉంది అక్కడ. కనుక ఆకాశము మహాకాశం అంటే ఏటో కదా, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు దేవుని బిడ్డ. అయితే మనం బైబిల్ చదివేటప్పుడు 3 ఆకాశాలు అంటే 3 రకాలైనటువంటి పరలోకాన్ని గురించి మాట్లాడేటప్పుడు 3 ఆకాశాలు మెన్షన్ చేయబడ్డాయి బైబిల్లో. 3 ఆకాశాలు మెన్షన్ చేయబడ్డాయి. ఆ 3 ఆకాశాలు ఏంటంటే, మనకి మొదటిగా మనం ఉన్నది భూమి, ఆ తర్వాత మొదటి ఆకాశం అంటారు. భూమి తర్వాత మనం పైకి చూస్తే మనకు కనపడేది మొదటి ఆకాశం, ఆ తర్వాత రెండవ ఆకాశం, ఆ తర్వాత మూడో ఆకాశం. అంటే అసలు ఈ మొదటి ఆకాశంలో ఏముంటుంది, రెండో ఆకాశంలో ఏముంటుంది, మూడో ఆకాశంలో ఏముంటుంది అనేది కొద్దిగా మీకు చెప్తాను ఇప్పుడు. అయితే బైబిల్లో ఈ 3 మెన్షన్ చేయబడ్డాయి. మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి మీరు గమనించండి. మొదటి ఆకాశం అంటే మేఘాలు, పక్షులు ఎగిరే స్థానం అన్నమాట. దీన్ని ఫస్ట్ హెవెన్ అంటారు. దీన్ని మొదటి ఆకాశం, ఫస్ట్ హెవెన్ అని అన్నారు ఇంగ్లీష్లో. ఫస్ట్ హెవెన్ అది మనకి మామూలుగా సృష్టిని గురించినటువంటి మాట ఆది కాండంలో కానీ, లేకపోతే తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మనం ప్రభు యొక్క రాకడ, ఆయన మధ్యాకాశానికి వస్తాడు అని అన్నం చూసారా, ఆయన ఆకాశ మండలం మీద మేఘముల మీద అనే మాట ఉపయోగించబడింది అక్కడ. అది దీనికి సంబంధించింది అనమాట. ఆల్మోస్ట్ ఆయన ఈ సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడట ఆ మొదటి ఆకాశం వరకు వస్తాడనమాట. అంటే ఆ మేఘాల వరకు వస్తాడనమాట. ఆ మేఘాల వరకు వచ్చి ఆయన మనల్ని తీసుకొని పోతాడనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. కనుక బైబిల్లో మొదటి ఆకాశం అంటే మేఘాలు, పక్షులు ఎగిరే స్థానం అని మీరు తెలుసుకోవాలి. తర్వాత రెండవ ఆకాశం ఒకటి ఉంది. ఈ రెండవ ఆకాశం ఏంటంటే దానికి పైన ఉన్నటువంటి భాగం అన్నమాట. అదేంటి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ప్లానెట్స్ అంటాము. ఇవన్నీ ఉండేటువంటి ప్రాంతాన్ని రెండవ ఆకాశం అంటారు అన్నమాట. ఇది రెండవ ఆకాశం. ఇది సెకండ్ హెవెన్ అని అన్నారు ఇంగ్లీష్లో. సెకండ్ హెవెన్ అనే మాట ఉపయోగించబడి సూర్య, చంద్ర, నక్షత్రాలు ప్లస్ గ్రహాలు, 9 గ్రహాలు అన్నాం కదా, ఆ గ్రహాలన్నీ కూడా ఉండేటువంటి ప్రాంగణం, ఆ స్థలాన్ని రెండవ ఆకాశం అని పేరు పెట్టబడింది. ఇక ఆ తర్వాత మూడవ ఆకాశం అంటే ఈ రెండవ ఆకాశానికి సంబంధించి 2 మాటలు మనకి బైబిల్లో చెప్పబడిన మాటలు ఏంటంటే, ఆకాశము ఆయన చేతి పనిని, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేయుచున్నది అనేటువంటి మాట కీర్తన 19లో మనం చూస్తాం. అట్లాగే కీర్తన 8వ కీర్తనలో నీ చేతి పని అయిన నీ ఆకాశములు అని అన్నాడు. ఇక్కడ ప్లూరల్, అక్కడ బహువచనాన్ని ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం. నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, ఆకాశములు అనే మాట ఉపయోగించబడింది. అంటే 3 ఆకాశాలు ఉన్నాయి. ఈ 3 ఆకాశాలు దేవుని చేత నిర్మించబడ్డాయి అనే మాట మనం చూస్తున్నాం. కనుక ఎక్కడైతే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మనం అక్కడి దాకా వెళ్ళలేం. చంద్రమండలం వరకు వెళ్ళగలిగాం, ఇక అంతే. మానవుడు అక్కడి దాకా వెళ్ళగలిగాడు. అది రెండవ ఆకాశం అన్నమాట. అది రెండవ ఆకాశం. ఇక మూడవ ఆకాశం అనేది పరలోకం అన్నమాట. ఈ మూడో ఆకాశం ఏంట్రా అంటే పరలోకం. దానికంటే పైన ఉన్నదన్నమాట. అంటే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు వీటన్నిటికంటే ఉన్నతంగా ఉన్నటువంటి ఆ ప్రాంగణం అంతా, ఆ స్థలాన్ని పరలోకం అంటాం అన్నమాట. ఇది మూడవ ఆకాశంగా బైబిల్ చెప్పబడింది. మీ అందరికీ గుర్తుండాలా, అంటే ఈ మాట బైబిల్లో పరలోకం అనే మాట లేకపోతే ఆకాశం అనే మాట మనం మాట్లాడుతున్నప్పుడు, యోహాను సువార్తలో ప్రధాన యాజకుని ప్రార్థన, యేసు ప్రభు చేసిన ప్రధాన యాజకుని ప్రార్థనలో ఆయన ఈ మాట ఉపయోగిస్తాడు. ఆయన ఆకాశము వైపు కన్నులెత్తి అని అంటాడు. ఆకాశం అంటే పరలోకం వైపు అని అర్థం అనమాట. దాని అర్థం
ఆయన మూడో ఆకాశం వైపు చూశాడనమాట. అది దాని యొక్క అర్థం. ఆకాశం వైపు కనులెత్తి చూశాడు అని అంటే. అట్లాగే పౌలు గారు తన గురించి తాను మాట్లాడుతూ 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం, నేను ఒక మనుషుని ఎరుగుదును, అతడు మూడో ఆకాశమునకు కొనిపోబడెను అని అంటాడు. తన గురించి చెప్తున్నాడు కానీ తన పేరు చెప్పకుండా నేను ఒక మనిషిని ఎరుగుదును అన్నాడు పౌలు గారు. అతడు మూడో ఆకాశమునకు కొనిపోబడెను అని అంటాడు. మూడో ఆకాశం అంటే ఏంటి? పరలోకం అన్నమాట. ఈ పరలోకానికి కొనిపోబడ్డాడు అనే మాట. అతడు శరీరంతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నాకు తెలియదు అంటాడు. అంటే ఆయన అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. అదొకటి మీరు గమనించండి. అట్లాగే 104వ కీర్తన 12వ వచనం చదవండి ఎవరైనా. 104వ కీర్తన 12వ వచనం. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసం చేయును, కొమ్మల నడుమ అవి సునాదం చేయును. ఏమనుందండి అక్కడ? వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును, కొమ్మల నడుమ అవి సునాదము చేయును. రైట్. ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా ఆకాశ పక్షులు వాసము చేయనంటే ఇది రెండవ ఆకాశం గురించి మాట్లాడుతున్నటువంటి మాట. బేసిక్ గా ఇక్కడ రావడానికి లేదు అది. అయితే కొలస్సీలకు రాసిన పత్రికలో ఈ మాట ఉపయోగించబడి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చక్కని మాట ఉంది. అదేంటంటే సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో చాలండి అక్కడ ఆపేసి అక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే పరలోకమందు మనకు ఉంచబడినటువంటి నిరీక్షణ అన్నట్టు. ఇది ఎక్కడ చూస్తామంటే బేసిక్ గా 3వ వచనం, 5వ వచనం కాదు కానీ 3వ వచనాన్ని గమనించండి. 3వ వచనం, 3వ వచనం వరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన చాలుమా. పరలోకమందు ఉంచబడిన నిరీక్షణ అది మనం మాట్లాడుతాం కనుక పరలోకం అనే మాట మనం చూస్తున్నాం బైబిల్లో. ఇది 3వ ఆకాశం అన్నాడు. పరలోకం అన్నప్పుడు 3వ ఆకాశం. అక్కడ మనకి దేవుడు ఒక నిరీక్షణ పెట్టి ఉంచాడు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాం. అట్లాగే 1 పేతురు 3వ అధ్యాయం 22వ వచనం, పరలోకమునకు వెళ్ళి ఆసీనుడయ్యను అని ఉంటది. అక్కడ పరలోకమునకు వెళ్ళి ప్రభు అక్కడ ఆసీనుడయ్యను అని ఉంటది. దేవుని బిడ్డలారా, ఇది మీరు చదవాల్సిన పని లేదు, జస్ట్ మీరు రాసుకోండి. అంటే ఈ 3వ ఆకాశమే పరలోకం అని చెప్పడానికి కొన్ని రెఫరెన్సెస్ మీకు విట్టిగా చూపిస్తున్నాను అన్నమాట. పరలోకాన్ని గురించిన ఎక్కడ జరిగిందని వస్తున్నాను అనమాట. అట్లాగే కార్యంలో ప్రభు ఆరోహణమైనప్పుడు 1వ అధ్యాయంలో అందరూ చూస్తూ ఉండగా ఆయన ఆరోహణం అయిపోతాడు. ఆరోహణమైనప్పుడు ఒక దేవదూత వాళ్ళతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు అలా చూస్తున్నారు కదా, పరలోకనకు వెలుట మీరు చూచితిరి కదా, ఎలాగైతే ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడో ఆ రీతికినే ప్రభు మరలా రానై ఉన్నాడు అనే మాట మనకి ఆ 1వ అధ్యాయంలో మీరు ఇది ఒకవేళ చదవచ్చండి. మీరు చూడండి 10-11 వచనాలు 1వ అధ్యాయం. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. చూసారా, వాళ్ళు ఆకాశం వైపు చూస్తున్నప్పుడు దాని అర్థాన్ని ఇక్కడ లూకా మాట్లాడుతూ ఏమని రాశాడంటే, మీరు ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారని చెప్పి అన్నాడు, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడినటువంటి యేసు అని అన్నాడు. మళ్ళీ పరలోకమునకు వెలుట మీరు చూశారు కనుక ఆ రీతిగానే యేసు ప్రభు తిరిగి రానై ఉన్నాడు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తాం. కనుక యేసు ప్రభు ఆరోహణమైనప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట? పరలోకానికి వెళ్ళాడు అనమాట. అది 3వ ఆకాశం. తర్వాత నీ నివాసమైన ఆకాశం అన్నాడు. 1 రాజులు 8:30లో. ఇది చదవద్దులే కానీ రాసుకోండి. నీ నివాసమైన ఆకాశం అంటే ఏ నివాసం ఇది? ఈ ఆకాశం ఏ ఆకాశం అంటే 3వ ఆకాశం. నీ నివాసమైన ఆకాశము అన్నాడు. అంటే ఇది 3వ ఆకాశం. అంటే ప్రభు ఉండేది ఎక్కడ? పరలోకంలో. 3వ ఆకాశంలో
ప్రభు ఆసీనుడై ఉన్నాడనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 3వ వచనంలో దేవుని నివాసము మనుషులతో కూడా ఉండెను అనే మాట మనం చూస్తాం. అంటే మనం పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చెప్పబడినటువంటి మాట అన్నమాట ఇది. మనందరం పరలోకానికి వెళ్ళిపోతే విశ్వాసులందరూ అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే దేవుని నివాసము ఇప్పుడు మనుషులతో కూడా ఉన్నది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. అంటే దేవుడు ఉండేటువంటి స్థానం పరలోకం, అక్కడికి మనం వెళ్ళిపోయాం అనమాట, అక్కడికి మనం వెళ్తాం అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లాగే దానియేలు ప్రార్థన చేసేటప్పుడు 2వ అధ్యాయం 28వ వచనంలో పరలోకమందుండు దేవుడు అని అంటాడు. అంటే రాజుగారికి జవాబిస్తూ పరలోకమందున్నటువంటి దేవుడు దీన్ని బయలుపరచగలడు అంటాడు అన్నమాట. అంటే పరలోకమందుండేవాడు నా దేవుడు, పరలోకం ఉందే, అక్కడ దేవుని నివాసం ఉందని మాట్లాడుతున్నాడు అనమాట. దానియేలు కూడా ఈ మాట చెప్తూ వస్తున్నాడు. ఆ తర్వాత 115వ కీర్తన 3వ వచనంలో మా దేవుడు ఆకాశమందున్నాడు అని అన్నాడు. ఇది ఏం ఆకాశం? ఇది 3వ ఆకాశం. అగైన్ గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఆకాశమందున్నాడంటే పక్షులు ఎగిరేటువంటి స్థలం కాదది, గుర్తుపెట్టుకోవాలి. మేఘాలు ఉండే స్థలం కాదది, లేకపోతే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉండే స్థలం కాదు. అంతకు మించిన ఉన్నతంగా ఉన్నటువంటి స్థలాన్ని 3వ ఆకాశం అంటాం అనమాట. మా దేవుడు ఆకాశమందున్నాడంటే అది. అదే ఇంగ్లీష్లో అయితే గాడ్ ఈజ్ ఇన్ హెవెన్ అని రాస్తారు అక్కడ. ఈ ఆకాశమందున్నాడు అనే మాట దగ్గర హెవెన్ అనే మాట ఉంటుంది ఇంగ్లీష్లో. మనకి తెలుగులో ఆకాశం అని పెట్టాడు, పరలోకం అని పెట్టలేడు. కానీ ఇంగ్లీష్లో అయితే డైరెక్ట్గా పరలోకం హెవెన్ అనే పెట్టుకున్నాడు అనమాట. ప్రసంగి గ్రంథంలో కూడా దేవుడు ఆకాశమందున్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఆకాశం అంటే ఏంటి? 3వ ఆకాశం, ఇది కూడా పరలోకమే. ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 39వ వచనంలో కూడా పైన ఆకాశమందును క్రింద భూమి మీదను యెహోవాయే దేవుడు అని అంటాడు. ఆకాశమందునంటే పరలోకమందు అనమాట. దాని అర్థం హీఈస్ గాడ్ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్ అనే మాట. హీఈస్ గాడ్ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్, ఇంగ్లీష్లో అలాగుంటుంది అనమాట. హీఈస్ గాడ్ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్ అన్నమాట. ఆయన పరలోకమునకును భూమి మీద ఆయన యెహోవాయే దేవుడు అనేటువంటి మాట మనం చూస్తా వస్తున్నాం దేవుని బిడ్డ. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన మాట. అట్లాగే ప్రభు మనకి నేర్పినటువంటి ప్రార్థన, పరలోక ప్రార్థన ఉంది కదా, ప్రభు నేర్పిన ప్రార్థనలు కూడా ఇలాగ మీరు ప్రార్థన చేయమన్నాడు. ఎలాగా? పరలోకమందుండు మా తండ్రి అని స్టార్ట్ చేయమన్నాడు. అంటే దేవుడు మన తండ్రి పరలోకమందున్నవాడు అనే మాట. కనుక డెఫినెట్గా పరలోకం అనేది ఒకటి ఉన్నది అని మనకి జ్ఞాపకం చేయబడతాం. ఈ యొక్క రెఫరెన్సెస్లో బట్టి, ఈ యొక్క వచనాలని బట్టి మనం తెలుసుకుంటుంది ఏంటంటే పరలోకం అనేది ఒకటి ఉంది, అక్కడ దేవుడు ఆసీనుడై ఉన్నాడు, ఆయన నివాసం అది. దాన్ని బైబిల్లో మరొక పేరు, దానికి ఇవ్వబడిన పేరు ఏంటంటే 3వ ఆకాశం అని దానికి పేరు ఇవ్వబడిందనే మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి దాని బిడ్డ. తర్వాత బైబిల్లో ఈ పరలోకానికి వివిధ పేర్లు ఇవ్వబడ్డాయి, వివిధ నామాలు దీనికి మెన్షన్ చేయబడ్డాయి. ఏంటి ఆ నామాలు అని అంటే పరలోక పట్టణము అని అన్నాడు హెబ్రీ పత్రికలో. మీరు ఒట్టిగా రాసి పెట్టుకోండి, హెబ్రీ 11:10లో పరలోక పట్టణం అన్నాడు. ఇది పరలోకానికే సూచన. అక్కడ పెట్టబడిన పేరు ఏంటంటే పట్టణము అని అన్నాడు. పట్టణం అని దానికి పేరు పెట్టబడింది. ఆ తర్వాత అదే అధ్యాయంలో 16వ వచనంలో శ్రేష్టమైన దేశం అన్నాడు. శ్రేష్టమైన దేశం అని పేరుంది దానికి. పరలోకానికి ఇంకొక పేరు అనమాట, శ్రేష్టమైన దేశము అని పేరు పెట్టాడు దానికి. తర్వాత ప్రభు అంటాడు యోహాను సువార్తలో, యేసు ప్రభువే, మీరెందుకు మీ హృదయములు కలవరపడనీయకండి అని మాట్లాడుతూ, ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచనై ఉన్నాను అంటాడు. అంటే అదొక దేశమే, బట్ అక్కడ అదొక స్థలం అన్నమాట. పరలోకం అనేది ఒక స్థలం. అక్కడ మీ కొరకు నేను నివాసం ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు. ఇల్లు, నివాసం ఏర్పాటు చేస్తున్నాను. నేనుండు స్థలం అన్నాడు. అది నేనుండు స్థలములో మీరును ఉండులాగునా అని అంటాడు. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానంటాడు. కనుక ఇదంతా ఏంటి? పరలోకాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. కనుక అదొక స్థలం అనే మాట మనకి మెన్షన్ చేయబడిన మాట. అది ఒక ఇల్లు, నివాసము అనేటువంటి మాట మనకి మెన్షన్ చేయబడినటువంటి మాట. పరలోకానికి మరొక పేరు అన్నమాట, అది ఇవ్వబడింది. అట్లాగే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో యెషయా మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విషయం చూసాడు. ఏంటంటే అత్యున్నతమైనటువంటి సింహాసనము మీద ఆసీనుడైన వానిని నేను చూచితిని అంటాడు. అత్యున్నతమైనటువంటి సింహాసనం ఉండేటువంటి స్థలం, ఉన్నతమైనటువంటి సింహాసనము కలిగిన స్థలం అది పరలోకం అన్నమాట.
ఆ దర్శనాన్ని అక్కడ యెషయా చూసినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది కూడా ఒక పేరు పెట్టాడు అక్కడ, సింహాసనముండు స్థలము, అత్యున్నతమైనటువంటి సింహాసనముండు స్థలం అని. అట్లాగే పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మహిమగల స్థలం అంటాడు. మహిమగల స్థలం, దానికి మరొక పేరు పరలోకానికి. అంటే దేవుని మహిమ చేత నింపబడిన స్థలము అనే మాట మనం చూస్తాం. మహిమగల స్థలం అనే మాట, దేవుని మహిమ చేత నింపబడిన స్థలం. అట్లాగే మరొక పేరు 2 తిమోతి 4:18లో దేవుని రాజ్యము అనే మాట ఉపయోగించబడింది. పరలోకానికి మరొక పేరు దేవుని రాజ్యము, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అన్నారు దాన్ని. అట్లాగే ప్రకటన గ్రంథం 21:2లో పరిశుద్ధ పట్టణం, హోలీ సిటీ ఆఫ్ గాడ్, దేవుని పరిశుద్ధ పట్టణం అని దానికి పేరు. పరలోకానికి ఇవ్వబడినటువంటి మరొక పేరు అది. అట్లాగే మనందరికి తెలిసిన పేరు ఏంటంటే నూతన యెరూషలేము అన్నాడు దాన్ని. నూతన యెరూషలేము అనే పేరు కూడా దానికి ఉన్నది. ఇందాకే చెప్పాను, అది ప్రభు ఉండు స్థలం అన్నాను కదా, ప్రభు ఉండు స్థలం. ఒకసారి ఈ వచనం చదవండి మీరు, 2 కొరింథీ 5:8 చూడండి ఒకసారి. 2 కొరింథీ 5:8. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. చూసారా, ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. ఈ దేహమును వదిలి అని అన్నాడు. అంటే చనిపోయిన తర్వాత అన్నమాట. చనిపోయిన తర్వాత మనం ప్రభుతో ఉండుటకు ఇష్టపడుచున్నాము అని అన్నాడు పౌలు గారు మాట్లాడుతూ. కనుక అది పరలోకాన్ని గురించి మాట్లాడినటువంటి ఒక మాట అన్నమాట, ప్రభు ఉండు స్థలము అనే మాట. తర్వాత ఫిలిప్పీ పత్రిక కూడా తీయండి, చక్కని మాట. అక్కడ ఒక గొప్ప నిరీక్షణ గురించి పౌలు గారు చెప్పాడు. ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ 1వ అధ్యాయం 23వ వచనంలో ఏముందో చూడండి. ఈ రెండిటి మధ్యను ఇరుకనబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. చాలు, నేను వెడలిపోయి, చక్కని మాట, క్రీస్తుతో కూడా ఉండవలనని కోరుచున్నాను. చూసారు ఎంత మంచి మాట అది. అంటే ఏంటి, క్రీస్తుతో కూడా ఉండవలనంటే వెడలిపోయి, నేను ఇక్కడి నుంచి పోయి, ఈ దేహాన్ని విడిచిపోయి నేను క్రీస్తుతో కూడా ఉండటానికి ఇష్టపడుతున్నానంటే పరలోకంలో అని అర్థం అన్నమాట. దాని అర్థం అది. కనుక పరలోకానికి ఇవ్వడం మరో పేరు ఏంటంటే క్రీస్తు ఉండే స్థలం అని అంటాం. ప్రభు ఉండే స్థలం అనే మాట మనకి రాసుకోవచ్చు అనమాట. క్రీస్తు ఉండే స్థలం కానీ ప్రభు ఉండే స్థలం అని కానీ మనము రాసుకోవచ్చు దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఈ పరలోకం ఎలా ఉంటుంది అసలు, అది మన అందరికీ పెద్ద ప్రశ్నే. ఈ పరలోకం ఎలా ఉంటుంది అనే మాట మనం ఆలోచన చేస్తాం. ఎలా ఉంటుందంటే ప్రకటన గ్రంథం మీరు ఒకసారి చూస్తే 21వ అధ్యాయం తీయండి దయచేసి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 21వ అధ్యాయం 12వ వచనం. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరము వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణము చాలు. ఇక్కడ చక్కని మాట రాయబడింది ఏంటంటే, మనకి కొన్ని మాటలు ఇక్కడ మెన్షన్ చేయబడి, ఎత్తైన గోడలు, 12 గుమ్మాలు, వాటి మీద దేవదూతలు, ఆ తర్వాత 12 ఇశ్రాయేలు తెగల పేర్లు వాళ్ళు కూడా రాయబడ్డాయట. అపోస్తలుల 12 అపోస్తలుల పేర్లను కూడా ఇక్కడ రాయబడి. మరొక మాట 14వ వచనంలో 12 అపోస్తలుల 12 పేర్లు కనపడుచున్నవి అని అన్నాడు. తర్వాత మనం పైన చూసినట్లయితే 12వ వచనంలో మనం చూస్తుంటే ఇశ్రాయేలుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నది అనే మాట మనం చూస్తాం. కనుక ఇది మనం ఊహించుకోవడానికి ఎంతవరకు అవుద్దో నాకు తెలియదు, కానీ ఎత్తైన గోడలు కలిగి 12 గుమ్మాలు కలిగి
బలమైన 12 పునాదులు కలిగి 12 దేవదూతలు అక్కడ ఉండి వాటి మీద, ఆ తర్వాత 12 అపోస్తల పేర్లు, 12 ఇశ్రాయేలు తెగల పేర్లు అక్కడ రాయబడి ఉన్నట్టుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది దేవుని బిడ్డలారా. ఇది ఒక దృశ్యం, పరలోకాన్ని గురించినటువంటి ఒక చిన్న వివరణగా మనం చూస్తా ఉన్నాం. అయితే 16వ వచనం చూడండి ఒకసారి. 16వ వచనం చూడండి ఒకసారి. ఆ అక్కడ ఏం రాయబడి పట్టణము ఉందో. సచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగు చూసారండి. చాలండి. ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్న మాట ఏంటనంటే, దాని యొక్క కొలత ఇక్కడ రాయబడిన మాట ఏంటనంటే ఏమని రాసింది కొలతట? 750 కోసులు అనే మాట మనకి రాయబడినటువంటి మాట కదా. అయితే ఇది చచ్చకపుమైనది అనే మాట రాయబడింది. అంటే అర్థం ఏంటి? చచ్చకపుమైనది అంటే స్క్వేర్ అన్నమాట. ఒక 4 పలకలు అన్నమాట. అది పలకలతో కూడింది. స్క్వేర్ అంటాం కదా, చదరం అన్నమాట. స్క్వేర్, చచ్చకం అంటే చదరం అని అర్థం అన్నమాట. అంటే ఎటు చూసినా సరే 750 కోసులు అన్నమాట. దాని యొక్క పొడవు కానీ, వెడల్పు కానీ, ఎత్తు కానీ 750 కోసులు అన్నారు. ఇంగ్లీష్లో ఒక మాట పెట్టబడింది ఏంటంటే 12,000 స్టడియా అంటారు. స్టడియా అంటే అర్థం ఏంటి? స్టేడియం, ఒక్కదాన్ని స్టేడియం అంటారు. ఒక 2-3 ఉంటే స్టేడియంస్ని, వాటి యొక్క ప్లూరల్ పదం ఏంటంటే స్టడియా అని అంటారు అన్నమాట. ఒక్కటే స్టేడియం అయితేనేమో స్టేడియం అని చెప్పాలి, 2-3 స్టేడియంస్ అయితేనేమో స్టడియా, అది ప్లూరల్ పదం అన్నమాట. కనుక 12,000 స్టేడియంస్ కలిగినటువంటి ప్రాంగణం అన్నమాట. అయితే మనకు మామూలుగా ఏం చెప్తారంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి స్టేడియంస్లో, క్రికెట్ స్టేడియంస్ కానీ, ఫుట్బాల్ స్టేడియంస్ కానీ, ఇవన్నీ మనం చూస్తాం కదా. ఈ స్టేడియంస్లో పెద్ద స్టేడియం ఇప్పుడు ఎక్కడ ఉందిరా అంటే నార్త్ కొరియాలో ఉంది. ఆ స్టేడియంలో ఎంతమంది పడతారట? మ్యాక్సిమం లెక్కేస్తే 150,000 మంది కూర్చోవచ్చట ఒకేసారి. అంటే ఇది కూర్చొనే ప్రాంగణమే 150,000 మంది కూర్చొనే ప్రాంగణం అన్నాడు. మరి ఆట ఆడే స్థలం అంతా కూడా ఓపెన్ గ్రౌండే. అది ఆట ఆడే స్థలం అంతా కూడా ఓపెన్ గ్రౌండే. కనుక అది ఇంకెంత పెద్దగా ఉంటుంది, అక్కడ ఎంతమంది పడతారు అనేది మనం లెక్క వేయలేము, ఇంకెన్ని లక్షల మంది పడతారు అక్కడ అనేది. కనుక అంటే రఫ్గా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, 12,000 స్టేడియంస్ అనమాట. మనం గమనిస్తే 12,000 స్టేడియంస్ కలిగినటువంటి ప్రాంగణం అనమాట. అంటే ఎత్తు కానీ, వెడల్పు కానీ, అంటే దగ్గర 2,200 కిలోమీటర్లు పొడవు, ఎడల్పు, ఎత్తు కలిగినటువంటి ఒక ప్రాంగణం అది. ఆ పెద్ద విస్తీర్ణతతో కూడినటువంటి స్థలం అని పరలోకాన్ని గురించి అంచనా వేస్తున్నారు. కోసులు అనే మాట ఇక్కడ బైబిల్లో చెప్పబడింది కనుక దానికి ఇన్ని రీతులుగా మరి క్యాలిక్యులేషన్స్ చేసుకొని చెప్తున్నారు. కనుక ఎన్ని కోట్ల మంది అక్కడ ఉంటారు అనేది మనకి ఇంకా తెలియదు. బేసిక్గా పరలోకానికి ఎంతమంది వెళ్ళిపోతారు, ఎంతమంది ఇంకా నరకానికి వెళ్తారు అనేది మనకు ఐడియా లేదు. కానీ ఎంతమంది పరలోకానికి సిద్ధమైనా కూడా అంతమంది పట్టేటువంటి గొప్ప ప్రాంగణంగా పరలోకం ఉంటుందనే మాట ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఇది దాని యొక్క విస్తీర్ణతను గురించినటువంటి వివరణ, పరలోకంలో చెప్పబడినటువంటి వివరణ. దేవుడు 12,000 స్టేడియంస్ కలిగినటువంటి ఆ విస్తీర్ణత కలిగినటువంటి స్థలంగా చెప్తా ఉన్నారు. తర్వాత 21వ వచనంలో దాని గుమ్మములు అంటే ముత్యములతో చేయబడ్డవి అని అన్నాడు. అదే అధ్యాయంలో 21వ వచనంలో దాని గుమ్మములు ముత్యములతో చేయబడ్డవి అని అన్నాడు. 25వ వచనంలో దాని గుమ్మములట ఎప్పటికీ మూయబడనివి అని అన్నాడు. అంటే అది ఎప్పుడు తెరిసే ఉంటాయి, ఎప్పటికి మూయబడవు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మూయాల్సిన పని లేదు, పరలోకం ఎప్పుడు మూసుకోవాల్సిన పని లేదు, అది ఎప్పుడు తెరవబడి ఉంటుంది అనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రభువు మన కోసం ఎప్పుడు తెరిచి ఉంచినటువంటి స్థలం అది, అది మూసి ఉంచిన స్థలం కాదు అది. కనుక పరలోకం ఎప్పుడు తెరవబడి ఉంటుంది, దాని గుమ్మములు ఎప్పుడు తెరబడి ఉంటాయనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లాగే 23వ వచనంలో, అదే అధ్యాయం 23వ వచనంలో దేవుని మహిమ ప్రకాశిస్తున్న స్థలం అన్నాడు. ఆ తర్వాత సూర్యుడు కానీ చంద్రుడు కానీ అక్కర్లేదు అన్నాడు. అసలు సూర్యుని కాంతే తట్టుకోలేము మనం. ఇక చంద్రుని కాంతి అంటే ఓకే, ఇక్కడ నుంచి మనం భూమి మీద నుండి చూస్తే చంద్రుని చూడగలం నేను, బట్ సూర్యుని చూడలేము. నక్షత్రాలు ఓకే, కానీ మరి సూర్యుడు కూడా అక్కర్లేనటువంటి ఒక స్థలం అది. అంటే అంతగా దేవుని మహిమ ఆ పరలోకంలో ప్రకాశిస్తూ ఉంటుంది అనమాట. రేయింబగళ్ళు దేవుని మహిమ ప్రకాశిస్తూ ఉన్న స్థలం అని
మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నటువంటి స్థలం అది. అక్కడ సూర్యునితో చంద్రునితో సంబంధమే లేదు కనుక అందుకనే మీరు ప్రకటన గ్రంథం చదివితే పాత ఆకాశము పాత భూమి అంత పోద్దన్నాడు, కొత్త ఆకాశం వచ్చేసింది అన్నాడు. అంటే అది పరలోకం అనమాట. కొత్త ఆకాశం అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత 22వ అధ్యాయంకి వచ్చే లోపల జీవజలములు ప్రవహించు స్థలం అన్నాడు. అక్కడి నుండి జీవజలములు ప్రవహిస్తాయట ఆ పట్టణంలో నుండి. ఆ పరిశుద్ధ పట్టణం అనే మాట మనకి జ్ఞాపకం చేయబడినటువంటి మాట దేవుని బిడ్డలారా. అయితే ఆ పట్టణపు రాజవీధుల మధ్యలో నుండి ఒక దూత నాకు కనపడి ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షములు ఉండెను అనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక స్ఫటికము వలె మెరుగినట్లు జీవజలములు అన్న అంటే ట్రాన్స్పరెంట్ క్రిస్టల్ అన్నమాట. క్రిస్టల్ స్ఫటికం అని అంటే క్రిస్టల్ అనే మాట ఉపయోగించాడు. అట్లాంటి ఒక స్ఫటికముతో కూడినటువంటి జలాలు, అంత శ్రేష్టమైన స్వచ్ఛమైన జలములు ఆ పట్టణములో ప్రవహిస్తూ ఉంటాయి, లేకపోతే పరలోకంలో ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట మనకి జ్ఞాపకం చేశాడు. తర్వాత 22వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండెను అనే మాట. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం అంటే అక్కడ దేవుని సింహాసనం పరలోకంలో ఉంటుందని అనే మాట. ఈ గొర్రెపిల్ల సింహాసనము ఇవన్నీ కూడా మనకి ప్రకటన గ్రంథంలో చాలాసార్లు మెన్షన్ చేయబడ్డాయి. ఇప్పుడు మనకి టైం లేదు అవన్నీ చూపించడానికి. కానీ ఈ గొర్రెపిల్ల సింహాసనం మీద గొర్రెపిల్ల ఆసీనుడై ఉండడం ఇవంటివన్నీ మనం చూస్తాం 5వ అధ్యాయంలో ఇలాగ అక్కడక్కడ ప్రకటన గ్రంథంలో. కనుక గొర్రెపిల్ల అంటే యేసుప్రభువే. గొర్రెపిల్ల సింహాసనాసీనుడు ఆయనంటే అది యేసుప్రభుకు సూచన. యోహాన్ చెప్పినట్టుగా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు కదా యేసుప్రభుని చూసి. కనుక గొర్రెపిల్ల అంటే యేసుప్రభు. కనుక అది యేసుప్రభు సింహాసనాసీనుడై ఉన్నటువంటి స్థలం అనే మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. ఇవన్నీ కూడా పరలోకానికి వివరణలు దేవుని బిడ్డారు. పరలోకం ఎలాగుంటుంది అంటే ఇగో ఇలాగుంటుంది. ఎత్తైన గోడలు, గుమ్మాలు, దేవదూతలు, తెగల పేర్లు, అపోస్తల పేర్లు, దాని పొడవు ఎత్తు 750 కోసులు, ఆ తర్వాత ముత్యములతో చేయబడిన గుమ్మాలు, ఎప్పుడు మూయబడినటువంటి గుమ్మాలు, దేవుని మహిమ ప్రకాశిస్తున్నటువంటి స్థలం. అక్కడ సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు. స్ఫటికముతో కూడినటువంటి జీవజలమును ప్రవహించే స్థలం, గొర్రెపిల్ల సింహాసనం ఉండేటువంటి స్థలము అని అన్నాడు. ఇది పరలోకాన్ని గురించిన వివరణ. మనం అంటే మీరు ఎంతగా ఊహించుకోగలరు అనేది నాకు తెలియదు. నేను ఏదైనా చెప్పాను అంటే ఈ రోజున అది నా ఊహతో చెప్పట్లేదు, మీకు నేను ఊహించుకొని ఏం చెప్పట్లేదు. అన్ని కూడా రెఫరెన్స్లు చూపిస్తున్నాను. ఎందుకంటే పరలోకం అంటే బైబిల్లో ఏం చెప్పబడిందో అదే చెప్తున్నాను మీకు. మనం ఇంకెవరం పరలోకానికి వెళ్ళలేదు, అది ఎవరిని చూడలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నోరు అప్పలించి చూస్తామేమో అందరం, ఇంకా ఆశ్చర్యపోతామేమో మనందరం. బాబాయ్ నేను బైబిల్లో చదువుకున్న దానికన్నా ఇది ఇంకా అద్భుతంగా ఉంది, ఇంత అమోఘంగా ఉంది ఇది అని మనం అనుకొని, మహిమకరంగా ఉందనుకొని మన ప్రభుని ఎంత స్తుతిస్తామేమో అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పలేం. కానీ అయితే ఇప్పటి వరకు అయితే బైబిల్లో ఉన్న విషయాలే మీకు తెలియజేస్తాను. మరి ఇంతకీ పరలోకంలో ఎవరుంటారు అని అంటే మొట్టమొదటిగా మనందరికి తెలిసినట్టుగా మనం మాట్లాడుకుంటున్నట్టుగా సింహాసనాసీనుడైనటువంటి వాడు అనే మాట. ఎవరు? మన ప్రభువే. సింహాసనాసీనుడైన వాడు అక్కడ ఉండను అనే మాట మనం చూస్తాం. చూసారండి 13వ వచనం 5వ అధ్యాయంలో చక్కని మాట. ప్రకటన గ్రంథం 5:13 చూడండి ఒకసారి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగాకని చెప్పుట వింటిని. చాలండి. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే సింహాసనాసీనుడై ఉన్న వానికి అన్నమాట. పరలోకమందు సింహాసనాసీనుడై ఉన్న వానికి అనుంది. మనం చూసేది మొట్టమొదటిగా పరలోకంలో ఎవరిని అంటే సింహాసనాసీనుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని చూస్తాం అనమాట మనం అక్కడ. రెండోది ఇదే అధ్యాయంలో మీరు 11వ వచనం చూడండి అన్నమాట. 11వ వచనంలో చక్కని మాట రాయబడింది. ఏంటది? మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. సరే అండి, అద్భుతం కదా. కోట్ల కొలది దేవదూతలు అక్కడ ఉన్నారట ఆ సింహాసనం దగ్గర. దాని చుట్టూ ఉండి ప్రభుని ఆరాధిస్తున్నారన్నమాట.
ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం అండి అద్భుతమైనటువంటి పరలోకపు ఆరాధన ఒక దృశ్యం. అది పరలోకంలో జరిగే ఆరాధన దృశ్యం. గొర్రెపిల్ల సింహాసనం, అద్భుతమైనటువంటి మాట. మీరు అక్కడ చూడండి ఒక మాట మీకు, అంటే ఇది మన పాయింట్, ఇది మన సందర్భం కాకపోయినా ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మీరు 5వ అధ్యాయంకి రండి. అక్కడ 5వ అధ్యాయంలో 6వ వచనం చూడండి ఒకసారి. 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్ల అక్కడ ఆపండి. మీరు ఈ మాట ఎప్పుడైనా చదివారా ప్రకటన గ్రంథంలో? నాకు తెలియదు. వధింపబడి ఉన్నట్టున్న నిలిచి ఉన్న గొర్రెపిల్ల అన్నాడు. వధింపబడి నిలిచి ఉన్న గొర్రెపిల్ల, ఇది సాధ్యమేనా? వధింపబడిందని అంటే చంపబడిందని అర్థం. చంపబడింది నిలబట్టడం అలాగే సాధ్యమవుద్ది కదా. కనుక ఇక్కడ బైబిల్లో ఎంత బ్యూటిఫుల్ మాట ఉపయోగించాడంటే, ఆ యోహాను చూస్తున్న ఆ దర్శనం అలాంటిదన్నమాట. ప్రభు అతనికి ఆ దర్శనం చూపించాడు. ఏంటనంట, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభువే. మనందరి కోసం ఆయన వధింపబడి ఇప్పుడు సజీవుడిగా ఉండి అక్కడ నిలబడి ఉండటం మనం చూస్తున్నాం అన్నాడు పరలోకం. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఇస్. ఆయన వధింపబడిన వాడు అట్ ద సేమ్ టైం సజీవుడైనటువంటి వాడు నిలబడి ఉన్నటువంటి వానిగా యోహాను చూస్తున్నాడు అనమాట. అక్కడ ఆ గొర్రెపిల్ల దగ్గరే, ఆ గొర్రెపిల్ల ఎదుట, ఆ సింహాసనం ఎదుట ఈ 11వ వచనంకి వచ్చే లోపల కోట్ల కొలది దేవదూతలు ఉన్నారట. అంటే లెక్కకు మించి మనం వాళ్ళని లెక్క పెట్టలేమన్నాడు యోహాను. కోట్ల కొలది దేవదూతలు ఉన్నారని మాట్లాడుతున్నాడు. ఎంత మంచి మాట అండి అది. ఆ తర్వాత ఇంకొక మాట మీరు గమనించాల్సినటువంటి, అంటే ఇక్కడే మనం ఇప్పుడు 7వ అధ్యాయంకి వెళ్ళబాకండి. ఇప్పుడే 7వ అధ్యాయంకి వెళ్ళకుండా ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. 9-10 వచనాలు చూడండి. ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. చాలండి. ఇప్పుడు ఒక మాట గమనించండి. ఇక్కడ నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో నుండి, ప్రతి భాష మాట్లాడే వారిలో నుండి, ప్రతి ప్రజలో నుండి, చక్కని మాటలు ఇక్కడ రాయబడినటువంటి మాటలండి, ప్రతి జనములో నుండి దేవుని కొరకు మనుషులను కొన్నావు అని అంటున్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడంట. ఆయా జాతులు, ఆయా భాషలు, ఆయా తెగలకు చెందినటువంటి వారిని ప్రభు కొనుక్కున్నాడంట. కొనుక్కొని అక్కడికి తీసుకొని వచ్చాడు అనమాట. పరలోకం తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఎక్కడ మనం చూసేది ఏంటంటే, ఇప్పుడు 7వ అధ్యాయంకి రండి. 7వ అధ్యాయం 9వ వచనం. ఎవరు ఉంటారు అన్నాం కదా పరలోకంలో. ఇప్పుడు 9వ వచనం చూడండి. అక్కడ 7వ అధ్యాయం 9వ వచనం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. అక్కడ ఆపండి. ఏమన్నాడు? ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. ఈ సమూహం ఎవరంటే ప్రతి జనం, ప్రతి వంశం, ప్రతి భాష, ప్రతి తెగకు చెందినటువంటి వారిలో నుండి విశ్వాసులుగా క్రీస్తు రక్తంలో కడగబడి పరలోకానికి చేర్చబడినటువంటి ప్రజలు అన్నమాట. వీళ్ళంతా దేవునికి స్తోత్రం. వీళ్ళంతా అక్కడ ఉన్నారట దేవుని బిడ్డలారా. అంటే మనం ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళు ఏది సిటీస్లో, విలేజెస్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే కాదండి విశ్వాసులు. మరి ఆయా తెగలు, ఆయా భాషలు, ఆయా మరి వంశాలకు చెందిన వారు, ఎక్కడో అడవుల్లో, కొండల్లో, లోయల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా సువార్తను నమ్మి వారందరూ కూడా ఇక్కడికి తేబడ్డారనమాట. పరలోకానికి తేబడ్డారంట. వీళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్తా ఉంది ఇక్కడ. ఎంతమంది అంటే, ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము నాకు కనబడెను. వాళ్ళు ఏం చేస్తారంటే, తెల్లని వస్త్రము ధరించుకొని, ఖర్జూర పట్టలు చేత పట్టుకొని, సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలబడి
సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకి, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. వాట్ ఎ బ్యూటిఫుల్ సీన్ అండి అది. అసలు ఎంత అద్భుతమైనటువంటి ఒక దృశ్యాన్ని పరలోకంలో మనం చూస్తున్నాం. ఎవరుంటారు పరలోకాలు అంటే, ఇంత జనం కోట్ల కొలది లెక్కింపజాలని గొప్ప సమూహం పరలోకంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. వీళ్ళంతా క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళలో నువ్వు నేను కూడా ఉంటున్నాం అక్కడ. ఒకవేళ ఈ రాత్రి ఇక్కడ ఈ బైబిల్ స్టడీలో కూడిన వాళ్ళలో ఎవరెవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో మనందరం కూడా అక్కడ ఉంటాం అనమాట. ఎంత అద్భుతమైన మాట. ఆ కోట్ల కొలది దేవదూతలతో ఒకనిగా నువ్వు ఉంటావు, నేను ఉంటాను. ఆ లెక్కింపజాలని గొప్ప సమూహంలో నువ్వు నేను ఉంటామనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ, తెలుగు వాళ్ళు ఉంటారు. క్రీస్తు రక్తంలో కడగబడిన తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. అక్కడ వాళ్ళందరూ చేసే పని ఏంటరా అంటే, ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ మాట అంటే, వాళ్ళు ఒకటే ఒక దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. మా దేవునికి, గొర్రె పిల్లకు, మా రక్షణకై స్తోత్రము అని మహాశబ్దముతో ఎలుగెత్తి వాళ్ళు చెప్తా ఉన్నారట. మా రక్షణ కొరకు స్తోత్రం అని ప్రభుని స్తుతిస్తున్నారంట దేవుని బిడ్డ. ఎంత అద్భుతమైన ఒక దృశ్యం పరలోకంలో మనం చూస్తున్నాం. ఎవరుంటారు అన్నట్టు. అట్లాగే హెబ్రీ పత్రికకు రండి. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన మాట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును. అక్కడ ఆపేయండి. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం అన్నాడు. చూసారండి, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం అంటే అందులో మనం ఉంటాం అన్నమాట. ఇప్పుడు అక్కడ సంగతి అది జ్యేష్ఠుల సంఘం అన్నాడు. అంటే సంఘం అంటే ఏంటి? విశ్వాసుల సమూహం. పరలోకంలో విశ్వాసుల సమూహం యొక్క పేర్లు రాయబడి ఉంటాయి జీవగ్రంథంలో. అంటే రాయబడి ఉన్న అనే మాట ఉపయోగించబడింది అక్కడ. అంటే ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడి ఉంటుందో వాళ్ళందరూ పరలోకంలో ఉంటారు అని చెప్పబడుతుంది అన్నమాట. దేవుని బిడ్డ వాళ్ళందరూ పరలోకంలో ఉంటారని చెప్పబడతా ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక మనకున్నటువంటి ఆశ, మన నిరీక్షణ ఏమిటనంటే పరలోకమే, ఈ భూమి కాదు. ఇది తాత్కాలికం. ఇక్కడ ఏముంది అసలు? మనం కొన్నాళ్ళకి చనిపోతాం. ఇక్కడ దేవుడు నియమించిన కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాం, ఆ తర్వాత చనిపోతాం. బట్ ఇక్కడితో మన యొక్క లైఫ్ ఎండ్ అయిపోవట్లేదు. దీని తర్వాత దేవుడు మనకు ఒక నిత్య జీవాన్ని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవాన్ని పరలోకమందు దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ప్రభుతో నిత్యము ఉండగలిగినటువంటి ఒక స్థితిని ప్రభు మనకి కలగజేసి పెట్టాడు దేవుని బిడ్డలారా. కనుక ఒకసారి యేసుప్రభు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా నీ నామం పేరిట దయ్యములు వెలగొట్టామని గొప్పగా చెప్తా ఉంటారు వాళ్ళు వచ్చి. యేసుప్రభు శిష్యులు వాళ్ళు వచ్చి అలాగా నీ నామం పేరిట మేము దయ్యాలు వెలగొట్టామని చెప్తే అప్పుడు యేసుప్రభు వాళ్ళతో అన్నాడు, మీరు దయ్యాలు పారిపోతున్నాయి, వెళ్ళగొట్టబడుతున్నాయని మీరు సంతోషించబాకండి, మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నందుకు సంతోషించండి అన్నాడు. మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నందుకు సంతోషించండి. ఇక్కడ మనం ఏదో ప్రభు కొరకు చేసేస్తున్నాం అని దాన్ని బట్టి మనం సంతోషించడం కాదు. మనం పరలోకపు రాజ్య నివాసులము, మన పేరు అక్కడ లిఖించబడింది అనే మాట జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు రాస్తున్నాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అంటాడు. మనం అక్కడి వారం అంటాడు. మన సిటిజన్షిప్ అక్కడ ఉంది అంటాడు. మన పౌరస్థితి, మన పరలోక పట్టణ పౌరులం మనం. కానీ భూమి మీద తాత్కాలికంగా ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఎవరు? మనం యాత్రికులం అన్నాడు, పరదేశులం అన్నాడు. చూసారా, పరదేశులం అన్నాడు ఇక్కడ. అంటే మనం పరదేశం అంటే అర్థం ఏంటండి? పరదేశం అంటే మనం ఈ దేశానికి చెందిన వాళ్ళం కాదు, పరదేశం, వేరే కొత్త దేశం, వేరే దేశానికి చెందిన వాళ్ళం, ఇక్కడ తాత్కాలికంగా ఉంటున్నామని అర్థం అనమాట. దేవుని బిడ్డలారా, మరి మనం వేరే వేరే దేశాలు పోయినప్పుడు, వేరే దేశానికి చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని రోజులు ఉంటాం, నెల రోజులు 2 నెలలు ఉంటాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ అది పర్మనెంట్ కాదు మనకి. తిరిగి మనం ఇక్కడికి వచ్చేస్తాం, మన ఇంటికి వచ్చేస్తాం. మన ఇంటికి వచ్చేంత వరకు అక్కడ ఎవరో మనం యాత్రికులమే, అక్కడ పరదేశులమే, ఈ దేశస్థులం కాదు అనే మాట అనమాట. ఈ దేశస్థులం కాదని. నేను జపాన్ దేశం వెళ్ళినప్పుడు ఒక 5 నెలలు ఉన్నాను జపాన్ దేశంలో. ఆ లాస్ట్ నెలలో నాకు కొంత బలహీనత ఏర్పడి ఏదో కిడ్నీ ప్రాబ్లం వచ్చి నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు
వాళ్ళు నన్ను ఎక్కడ పెట్టారంటే ఫారెన్ వార్డ్ అంటారు. ఫారెన్ వార్డ్ అంటే అంటే బయట దేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించిన వార్డ్ అనమాట. ఆ వార్డులో పెట్టారు నన్ను. అంటే నేను జపాన్ దేశస్తుడిని కాదు కదా, నేను ఇండియా దేశస్తుడిని కనుక నన్ను ఆ వార్డులో పెట్టి ప్రత్యేకంగా నన్ను చూసుకున్నారనమాట అక్కడ. అర్థమైందండి. అంటే ఇప్పుడు నేను అక్కడ ఉన్నంత కాలం అక్కడ సెటిల్ అయిపోవడానికి నేను ప్రయత్నం చేయను. ఎందుకని? నేను మళ్ళీ నా దేశానికి వెళ్ళిపోవాలా, నేను ఇక్కడ రావాలా, ఇది నా సొంత దేశం. అట్లాగే మన అందరం కూడా పరలోకానికి చెందిన వారం. మన పౌరస్థితి అక్కడ ఉన్నది. కానీ ప్రభు మనల్ని ఇక్కడ కొంతకాలం వరకు ఇక్కడ పెట్టాడు అంతే. కనుక ఇక్కడే సెటిల్ అయిపోవడానికి మనం ప్రయత్నం చేయొద్దు. ఇదే లోకం అనుకోవద్దు, ఇదే గమ్యం అనుకోవద్దు, ఇదే నా యొక్క తుద ప్రయాణం అనుకోవద్దు. ఇక్కడ ప్రయాణం. నేను ఒక దినాన్న ప్రభువుని చేరుకొని ఉన్నాను, అక్కడికి వెళ్ళిపోవాలన్నాడు. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ కొలస్సీ సంఘంతో మాట్లాడుతూ 3వ అధ్యాయంలో మనం మరి క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనుండ వాటిని మీరు వెతకండి అన్నాడు. అది మన ఆలోచన, మన మనసు అక్కడ ఉండాలన్నమాట. కనుక పరలోకంలో ఎవరు ఉంటారంటే ఇన్ని మాటలు మనం చూసుకున్నాం. ప్రథమంగా ప్రభు ఉంటాడు. కోట్ల కొలది దేవదూతలు ఉంటారు. లెక్కింపజాలని ఆయా జాతులు, కులాలు, మతాలు అంటే వంశాలకు చెందిన వారు అక్కడ ఉంటారు. పరలోకములో ఎవరి పేరైతే జీవగ్రంథం రాయబడి ఉందో వాళ్ళు ఉంటారు. జ్యేష్ఠ సంఘం అక్కడ ఉంటుంది. అంటే మనలాంటి సంఘం అంతా అక్కడ ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇట్లాంటి పరలోకాన్ని దేవుడు మన కోసం ఏర్పాటు చేస్తే మన నిరీక్షణ ఏంటి? ఇప్పుడు మన నిరీక్షణ ఏంటి అనేది ఒక పెద్ద పాయింట్. ఇప్పుడు మనకి విశ్వాసంగా మనం ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి అనేది పాయింట్. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చక్కని మాట. మనం ఎలాగో హెబ్రీ పత్రికలో ఉన్నాం కనుక 13వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. 14వ వచనం. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. వావ్, ఎంత మంచి మాట అండి. నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదన్నాడు పౌలు గారు కాదులే, గ్రంథకర్త. ఈ హెబ్రీ రాసిన గ్రంథకర్త అంటున్నాడు నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోవు దానికోసం ఎదురు చూస్తున్నాం అన్నాడు. ఇక్కడ ఉన్నంత వరకు మన ఆలోచన ఏంటంటే ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోతామన్న ఆలోచనతోనే ఉంటామన్నమాట. దేవుని బిడ్డలారా, అసలు ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి మనం. మన యొక్క ఆలోచన, మన మనస్సు, మన దృష్టి, మన ఫోకస్ అంతా కూడా ఆ పరలోకం మీద ఉండాలట. ఈ భూమి మీద ఉన్నంత వరకు ఏం చేయాలి? నేను పరలోకం కొరకు వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళక ముందు ఇక్కడ త్వరగా నేను ప్రభు నాకు అప్పగించిన పని ఇక్కడ ఏదైనా ఉంటే త్వరగా చేసేసుకోవాలనుకోవాలన్నమాట. త్వరగా చేసుకొని నా పని ముగించుకొని అక్కడికి వెళ్ళిపోవాలని మనం అందరం అనుకోవాలట. రెండోది 2 కొరింథీ పౌలు గారు అంటాడు, చదవద్దులేండి. 2 కొరింథీ 5:8 మనం ఈ దేహముని విడిచి ప్రభుతో ఉండగోరుచున్నామంటాడు. ఇది మన యొక్క ఆశ, ఇది మన ఆశ. ఈ దేహమును విడిచి ప్రభుతో ఉండగోరుచున్నామంటాడు. విశ్వాసంగా మనకు ఉండవలసిన ఆశ ఇదే. విశ్వాసంగా మనకు ఉండవలసిన గురి ఏంటనంటే మనము ఉండబో దానికోసం ఎదురు చూడటమే మన గురి. మన ఆశ ఏంటంటే ప్రభుతో ఉండాలనుకోవడం మన ఆశ, దేవుని బిడ్డలారా. కనుక అదే మాట ఫిలిప్పీ పత్రికలో కూడా అంటాడు, చూసారా? ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేయాలా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం ఏంటి? మళ్ళీ ఒకసారి ఇందాక చదివారు మీరు, కానీ అదొకసారి వివరణ ఇవ్వాలనుకుంటున్నాను నేను. 1వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఈ రెంటి మధ్య ఇరుకునబడి ఉన్నను, నేను వెడలిపోయి క్రీస్తుతో ఆగండి. ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయున్నది. అది నాకు మరీ మేలు. 24 చదవండి. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. చూసారండి పౌలు యొక్క ఆలోచన మీరు గ్రహించినారా? ఇక్కడ నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని గొప్ప ఆశ ఉంది నాకు అన్నాడు. కానీ మిమ్మును బట్టి నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది అన్నాడు అనమాట. అది సంగతి. సంఘస్థులతో మాట్లాడుతూ మిమ్మును బట్టి నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది అంటే దేవుడు నాకు ఒక పని అప్పగించాడు. సంఘముల విషయంలో దేవుడు నాకు ఒక భారం పెట్టాడు. ఆ భారం నెరవేర్చుకోవడానికి కోసమే నేను ఇక్కడ ఉండిపోయానని మాట్లాడుతున్నాను. కానీ వాస్తవంగా నా ఆశ ఏంటంటే నేను క్రీస్తుతో పాటు ఉండాలని ఇష్టపడుతున్నాను. ఇది మన అందరి ఆశ కాదు. దేవుడు నీకు ఇక్కడ ఏ పని అప్పచెప్పాడో
ఆ పని ముగించుకోవడానికి కోసమే ఇక్కడ ఉన్నట్టు లెక్క, అంతే. దేవుడు నీకు అప్పగించిన పని ఏంటో నీకు తెలుసా? ఒక విశ్వాసిగా నువ్వెందుకు ఇక్కడ బ్రతుకుతున్నావో నీకు తెలుసా? ఒక విశ్వాసిగా నీ మటుకు నువ్వు ప్రొద్దున సాయంత్రం ప్రార్థన చేసుకొని, ఆదివారాలు గుడికి వెళ్ళిపో, ఆరాధన చేసుకొని, గమ్మున 3 పూట్ల భోజనం చేసి పడుకొని ఒక దినాన్న పరలోకంకి వెళ్ళిపోవడం కాదు. అసలు దేవుడు నన్ను ఇక్కడ ఉంచిన ఉద్దేశం ఏంటి? నా ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు ఇక్కడ? అది మనం అడగాల. విశ్వాసి యొక్క జీవితం వ్యర్థంగా ఒక 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు గడిచిపోకూడదండి. గడిచిపోకూడదు, వ్యర్థం అది. నువ్వు భూమి మీద ఉండడం వేస్ట్ అంటున్నాడు. అలాగైతే వేస్టే, మరి వేస్టే. నీ ద్వారా ఏం జరగకపోతే ఎలాగా? దేవుని ఉద్దేశం నెరవేర్చబట్టానికే నేను ఇక్కడ ఉంటున్నామని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు అనే మాట మనం చూస్తాం. కనుక అక్కడ నిత్యమైన సుఖం. ఇంకా గొప్ప మాట ఏంటంటే మనందరికీ తెలిసిన మాటే, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఎండదెబ్బ ఉండదు, వడదెబ్బ ఉండదు, రేయింబొగలు ఆయనను సేవిస్తూ ఉంటామని అన్నాడు. ఎంత చక్కని మాట యోహాను చెప్తున్నాడు అనమాట. ఆయన దర్శనంలో అన్ని చూసిన తర్వాత ఎంత చక్కని మాట యోహాను చెప్తున్నాడు. రేయింబొగలు ఆయన్ని సేవిస్తూ ఉంటామని మాట్లాడుతున్నాడు. కనుక అంత గొప్ప పరలోకం దేవుడు మన కోసం ఏర్పాటు చేసి పెట్టాడు దేవుని బిడ్డ. కనుక ఆ పరలోకంలో నేను ఉండబోతున్నాం, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. అయితే ఇక్కడున్నంత వరకు మనం పరదేశులమే, ఇక్కడున్నంత వరకు యాత్రికులమే, ఇక్కడున్నంత వరకు తాత్కాలికంగా ఉంటున్నటువంటి వారమని గుర్తించాలి. మనం ఆ పట్టణము కొరకు, ఆ పరలోకం కొరకు ఎదురు చూస్తూ, ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తూ మనం ముందుకు సాగవలసినటువంటి వారమైనామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.